taking me here. The trailer is amazing, and Akash bhai, Bharat bhai, Priyanka, Mahesh bhai, and our Subhash sir, everyone. Thank you so much for bringing me here, and thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్ గారు. ఇందాక ఒకసారి తప్పు చెప్పినందుకు ఇప్పుడు 3 సార్లు కరెక్ట్ చెప్పి మీకు కాంపెన్సేట్ చేస్తాను. ఎంతైనా మీరు ప్రొడ్యూసర్ కదా, మీరు లెక్కల్లో స్ట్రాంగ్ ఉంటారు. మహంకాళి నాగమహేష్ గారు ఒకటోసారి, మహంకాళి నాగమహేష్ గారు రెండోసారి, మహంకాళి నాగమహేష్ గారు మూడోసారి. ఇప్పుడు కళ్ళొక్కడు మీరే వస్తారేమో. ప్లీజ్ మీ మాటల్లో. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ కొంచెం లౌడ్గా పక్కన నేను ఏమైనా ప్రాంప్టింగ్ ఇవ్వమంటారా? నర్వస్గా ఫీల్ అవుతున్నా, అందుకని కొంచెం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మోహన్ ఖాన్ సార్కి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంకా హీరో భరత్ గారికి, ప్రియాంకకి, సో థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ. కానీ మీరు మాట్లాడారు సార్, నేను ప్రొడ్యూసర్, నేను ఎక్కువ మాట్లాడాను మీకన్నా. ఒకసారి ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ట్రైలర్ చూసారేమో అడగండి. అడగండి ఇలా చూసారా? ప్రొడ్యూసర్ గా నాకు ఓకేనా అని అడగండి. డబ్బులు వస్తాయా రావని అడగండి. పోనీ వాళ్ళని అది చూసారు, మీరు అడగకుండానే చెప్పారు కాబట్టి. ఓకే, మీకు ఇంట్లో డబ్బులు బీరువాలు ఎక్కువైతే నాకు పంపించవచ్చు సినిమా రిలీజ్ అయ్యాక, డెఫినెట్ గా. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మా క్యాప్టెన్, మా డైరెక్టర్ జమ్మలమడుగు మోహన్ కాంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. పిల్లలా కనపడుతుంది చెప్పేసి తగిలేని అడిగాను. సో అంతే. అంటే తను ప్రతి రిస్కీ షాట్ తనతో గుర్తుపెట్టుకొని చేశానండి. ఎందుకంటే ఫైట్ సీన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మనకి తగిలిపోవడం చల్లగా రియల్ కావాలంటే తను రిస్క్ షాట్లు తీసుకుని చేశాడు. సో అమేజింగ్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ వంశీ గారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. పొరపాటున ఎవరు మర్చిపోయానంటే ఆకర్ష్ గారి గురించి ఏంటో పేర్లు ఇక్కడ నుంచి మూలకున్న ఎవరు మర్చిపోయి గుర్తు రావట్లేదు. ఒకసారి ఆకర్ష్ గారు ఈ సినిమాలో మొత్తం పాకిస్తాన్ టెర్రరిస్ట్ లుక్ వైజ్ ఎలా ఉంటారో ఆ లుక్ తీసుకొని డైలాగ్ డెలివరీ కూడా అదే రేంజ్లో చెప్పాడు. అదే యాస, అదే ప్రాసలో ప్రయోగించేశాడు. నిజంగా చాలా చాలా బాగా చెప్పాడండి ఆకర్ష్ గారు. చాలా థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు చెప్తాను. అండ్ మేడం గారు వచ్చేసి బీజేపీ లీడర్ మేడం గారు వచ్చి, నేను ఇంతవరకు మీరు చూడలేదు మేడం, దయచేసి నాకు ఇప్పుడు ఫస్ట్ టైం పరిచయం. సో ఈ సినిమాకు అంత పెద్ద స్థానంలో ఉండి కూడా ట్రయల్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక నేను చెప్పాల్సింది డిఓపి కిరణ్ గురించి మేడం. తను సినిమా స్టార్ట్ చేసే ముందు, వినే ముందు కన్ఫ్యూజ్గా ఉంటాడు. ఏంటి అనేది సెట్లోకి వెళ్ళిన తర్వాత చాలా క్లారిటీగా ఉంటాడు. నిజంగా ఒక డైరెక్టర్కి ఒక సీన్కి లైటింగ్ ఏం కావాలన్నా, దాని తర్వాత ఏ లైటింగ్ ఏ పర్పస్, చాలామంది చూస్తుంటాం చాలా ఎక్విప్మెంట్ తెప్పించి సగం వాడడం చూస్తుంటారు సార్, నేను చూశానండి. సో కిరణ్ గారు ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకొని వాడడం వల్ల చాలా చాలా సేవ్ అయిందండి. నిజంగా చెప్పాలంటే చాలా సేవ్ అయింది. సో థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మా మహంకాళి నాగమహేష్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి సార్. రండి సార్. కాదు, పెళ్లి చూపుల్లో కూడా ఇంత సిగ్గుపడి ఉంటారు కదా మీరు. సో మహంకాళి నాగమహేష్ గారు సినిమా చేయడం ఫస్ట్ టైం అండి. అతనికి ఈ ఫీల్డ్ తెలియదు. ఈ ఫీల్డ్ గురించి చెప్పిన తర్వాత, మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత, సో మనం చేద్దాం ముందుకు వచ్చిన తర్వాత, నేను చెప్పిన బడ్జెట్లో 30% ఎక్స్ట్రా అయిపోయిందండి. సో దానికి ఎందుకు ఎక్స్ట్రా అయిందని నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, ఇచ్చాము. తర్వాత ఆయన 30 కదండి 50% ఇంకా ఎక్స్ట్రా పెట్టాడు. సో తెలియని వాళ్ళంటే మధ్యలో ఆగిపోవడం, లేకుంటే కొంచెం ఇంత పెట్టనని చెప్పంటుంది. కానీ అతను మేము చేస్తున్న వర్క్ చూసి ఇవి కావాలని సెకండ్ షెడ్యూల్ నుంచి అతనే చూసుకొని ఇంకా ఒక అన్ని క్రాఫ్ట్లు కూడా పనిచేశారండి. సో ఏమేం కావాలంటే, లేదు డైరెక్టర్ ఇది అడుగుతాడు, లేదు కెమెరామెన్ ఇది అడుగుతాడు, సరే ఇంత బడ్జెట్ ఎక్కువ అవుతుంటే ఇంత చేస్తున్నాం కదా, తగ్గేది లేదు, నో ప్రాబ్లం అని ప్రొవైడ్ చేశాడు. ఈ రోజు ఇంత క్వాలిటీగా సినిమా రావడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి తీయగలిగామండి. అవి ప్రొడ్యూసర్ డబ్బులు తీయకపోతే నేను తీయలేను కదా. సో ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నీషియన్లకి, నన్ను ఆశీర్వాదంతో వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, సో నన్ను ఇంకా చెప్ప సుదర్శన్ రెడ్డి సార్ అందరూ వచ్చారు.
సో వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞ. దయచేసి కొంచెం ఎక్కువ మాట క్షమించండి, తప్పులంటే కూడా క్షమించండి, నేను అంత మాట్లాడలేకపోయాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ కాంత్ గారు. థ్యాంక్ యూ. ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మీడియా మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలోనే మిషన్ 007 చిత్రంలోని 2 పాటలు ట్రైలరు నాకు ఎలా అనిపించిందంటే, మిషన్ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్స్ మాదిరి అనిపించాయి. అలాగే ఆ వస్తున్న బుల్లెట్స్ ప్రేక్షకుల హృదయాలకు దూరి విజయవంతంగా ప్రదర్శింపబడాలని కోరుకుంటూ, అందరికీ ఇందులో నటించిన నటీనటులకు, ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు రావాలని తీసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మూవీ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారికి మరియు డైరెక్టర్ మా మోహన్ కాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మా గార్జియస్ హీరోయిన్ ప్రియాంక గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి. Namaskaram, Hyderabad. Firstly, I want to say how incredibly honored and thrilled I'm to be standing here tonight, introducing myself to the Telugu film industry, a world that has always inspired me with its rich legacy and incredible stories. Thank you so much for such a warm welcome. Firstly, I would like to express my gratitude to my visionary director, Mr. Mohan Kant sir, for giving me this wonderful opportunity and believed in me and guided me through this journey with patience and passion. So thank you so much, sir, for everything, sir. And last but not least, I'm so thankful to my producer, my co-actor Bharat, for being such a wonderful co-star. And every single person of Mission 007, so deeply thankful for everything you have done. This is just the beginning for me. So I'm really very excited to learn, grow, and contribute to this industry. Thank you. Thank you all for listening. God bless. Love you all. థ్యాంక్ యూ ప్రియాంక గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ మధ్యప్రదేశ్ భోపాల్ దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఆర్వి గారు ఇక్కడికి విచ్చేశారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ ఆర్వి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు హెల్ప్ చేసినందుకు. మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ లాంచ్ అండ్ ఆల్. మోహన్ కాంత్ ఫస్ట్ నేను లవ్ చేసిన పర్సన్. ఐ లవ్డ్ హిమ్ లైక్ హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఎవ్రీ ఫ్రేమ్. ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి సౌండ్లోనూ కనిపించేది వినిపించేది మోహన్ కాంత్ కష్టమే నాకు. అతని కమిట్మెంట్, అతని జడ్జ్మెంట్ రెండు అద్భుతంగా ఉంటాయి. ఐ లైక్డ్ హిమ్ వెరీ మచ్. సో వెన్ హీ అప్రోచ్డ్ మీ టు సపోర్ట్ ఇన్ మధ్యప్రదేశ్ ఫర్ టూరిజం బోర్డ్ కన్సల్టెన్సీ అండ్ ఆల్, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆయన ఇంతకుముందు ఒక డబ్బింగ్ స్టూడియో దగ్గర ఎక్కడో కలిసినప్పుడు, సార్ మీరు చేస్తున్నారంట కదా, కాస్త హెల్ప్ చేయండి అన్న మాట మాట్లాడితే, ఇట్స్ నాట్ ఎ హెల్ప్, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎంకరేజ్ సచ్ ఏ committed director. So I congratulate him and his entire team. And ఈరోజు మన స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ దిస్ ఏరియా. సాద్ ఖాన్ లాంటి ఒక లైన్ ప్రొడ్యూసరు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పర్టికులర్గా వెన్ ఐఎమ్ ఆన్ ద డయాస్, మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వాళ్ళు దీన్ని ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్కి, విత్ ఎ లార్జర్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ అండ్ ఆల్. అండ్ ద కోఆపరేషన్, the kind of cooperation they are giving is very fantastic. I wish all the success for the newcomers and everybody who are interested to shoot at Madhya Pradesh and get the incentives of Madhya Pradesh. They have wonderful locations and a wonderful team over there. వాళ్ళందరూ చేస్తున్నారు.
ఈ పర్టికులర్ డయాస్ని బేస్ చేసుకుని నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ సచ్ ఏ గ్రేట్ ఐడియా ఆఫ్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మోహన్ కాంత్ తోటి నేనే ఒక సినిమా చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిలిం అలాంగ్ విత్ మోహన్ కాంత్. ఎందుకంటే గివెన్ బడ్జెట్లో విజన్ని అంత పెద్దగా తీసుకురావడం అన్నది ఆయన టీము మాత్రమే చేయగలిగిన పనిలాగా కనిపిస్తుంది నాకు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్ టు అచీవ్ దట్. అంటే ఎంతలో అనుకుంటే అంతలో చేయడం అనేది. ఐ హ్యావ్ డైరెక్టెడ్ 7 movies and I have produced 3 of them. But I have seen a wonderful technician in him and a committed man that the commitment makes me to come always along with him, and I will support him further anytime, in any cost, at any cost. Thank you very much for everybody, and this should be a great success. థ్యాంక్ యూ ఆర్వి గారు. వన్స్ అగైన్ మా టీం అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇందులో సెకండ్ లీడ్గా చేశారు వంశీ కృష్ణ పాండే గారు. మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మిషన్ 007 ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినటువంటి మీడియా వాళ్ళందరికీ, అలాగే వెల్ విషర్స్కి, స్పెషల్ గెస్ట్లందరికీను చాలా ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మహంకాళి పిక్చర్స్ అధినేత, మిషన్ 007 ప్రొడ్యూసర్ మహేష్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన మైక్ పట్టుకున్నప్పుడు ఏదో అన్నాడు, కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎన్ని వందల కిలోమీటర్లైనా కార్ అలా వెళ్తూ ఉంటుంది. భూపాల్కి, లేహ్ లడఖ్కి కార్లోనే వచ్చేస్తాడు ఆయన డ్రైవ్ చేసుకుంటూ. అంత కసి మీద ఉన్నాడు అనమాట సినిమా మీద. అంటే ఎలాగైనా దీన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అనమాట. సో గుడ్ బ్రో, మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను మన సినిమా వల్ల. నెక్స్ట్ మా కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ ఇద్దరి గురించి ఒక వర్డ్లో చెప్తానండి. ఒకసారి కిరణ్ ఇక్కడికి రావాలను. లాంగ్లో ఉంటే అది కష్టం చూడడానికి. అందరూ చూడండి కాస్త. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఒక్కటే వర్డ్, ఇట్స్ ఎ ప్రావర్బ్. ఇంత మించి వాళ్ళ మీద ఏం చెప్పక్కర్లేదండి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్, అంతే. వాళ్ళిద్దరూ ఇద్దరే. ఇంకా మోహన్ కాంత్ గారిని కూడా చెప్పాలంటే, ఆయన 24 క్రాఫ్ట్స్లో అందరు వేలు పెడతారు, ఈయన తల కాలు అన్నీ పెట్టేశాడు, దూరేశాడు. 24 క్రాఫ్ట్స్ ఆయనే ఉంటాడండి. పనిచేసే వాళ్ళు టెక్నీషియన్లు వేరు ఉండొచ్చు, కానీ ప్రతిదీ చెప్పేది, చేసేది, చేయించేది ఆయనే. అంటే కర్త కర్మ క్రియ అన్నట్లు. ఇంకా ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుంది. సక్సెస్, ఈ సినిమా సక్సెస్ మాట్లాడుతుంది ఆయన గురించి. సో నాకు ఇంత మంచి మూవీలో అవకాశం ఇచ్చినందుకు మా మోహన్ కాంత్ అన్నకి చాలా థ్యాంక్స్. అలాగే మా భరత్ అన్న, నైస్ వర్కింగ్ విత్ యూ. చాలా మంచి యాక్టర్ అండి. చాలా మంచి సపోర్టివ్ ఉంటాడు, మంచి ఫ్రెండ్ అయ్యారు అలా. తర్వాత ప్రియాంక, అమీర్, మన ఆకాష్ బ్రో అండ్ భూపాల్. మెయిన్గా ఇది ఎంపీలో జరిగిన షూట్ మొత్తం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సబ్సిడీ మీద జరిగింది. అక్కడ ఉన్న యాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ లైన్ ప్రొడ్యూసర్ షాద్, నిజంగా ఇట్స్ ఎ గుడ్ పర్సన్, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. షాద్ బాయ్ ఎవరితో అయినా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాడు, అందరికి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్న వ్యక్తి. సో దిస్ ఈస్ ఆల్. ఇంకా ఈ మూవీని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మై విష్ మిషన్ 007 అందరూ థియేటర్లోనే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వంశీ కృష్ణ పాండే గారు. ఈ సినిమా ద్వారా మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ మా హీరో భరత్ కుమార్ గారు, మీ మాటల్లో ప్లీజ్. ఈ మిషన్ 007 మూవీకి విచ్చేసిన సభా మధ్యమున డైలాగ్ గుర్తు రావట్లేదు, నా ఓన్ వర్డ్స్లో నేను చెప్తాను. సో ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన ఇట్లా అందరికీ నా నమస్కారం అండి. ఎవ్రీ వన్ ఈజ్ అ గెస్ట్ టు మీ. మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్.
అండ్ చైర్మన్ గారు మీరు ఫస్ట్ టైం పిలవగానే ఓకే అని చెప్పారు. నేను మీకు హార్డ్లీ 1 డే ముందు చెప్పాను అంతే. అండ్ మధ్యపాతి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఆయనకి చాలా ప్యాషనేట్ ఉంటారు. ఫస్ట్ టైం ఆయనకి ట్రైలర్ చూపించిన వెంటనే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు బికాజ్ వాళ్ళే కనిపిస్తారు. బట్ నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది మా అసిస్టెంట్ డైరెక్టర్ అపేంద్ర. సారీ నో పర్లేదు రండి. ఆయన చెప్పాలంటే మా అందరికన్నా ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. స్టిల్ అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ మేము స్టార్ట్ చేసి లిటరలీ 2 years అయిపోయింది. 2 years ఎన్నో హార్డిల్స్ చూసాం. మధ్యలో వి లాస్ట్ ఫ్యూ యాక్టర్స్ ఆల్సో. వన్ మోర్ థింగ్, అన్ని గుర్తు రావట్లేదు. పర్లేదండి, మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి, కాకపోతే అప్పుడు మైక్ ఉండదు మన దగ్గర, కాబట్టి ఇప్పుడే గుర్తెచ్చుకొని చెప్పండి. చెప్పేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా ప్రొడ్యూసర్ మహేష్ గారు, ఆయన డైలీ ఒక్కరోజు ఒక 10% బడ్జెట్ పెరిగినా నైట్ అంతా నా మైండ్ తినేవాళ్ళు రూమ్కి వచ్చి. ఈ లెక్కలు అవి చూసుకోవటమే సరిపోయింది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే మేము పడుకునేసరికి 12 o'clock అయ్యేది, మళ్ళీ మార్నింగ్ షూట్ పెట్టుకునే వాళ్ళం. థ్యాంక్ యూ మహేష్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, ఆకర్షణ మీ యాక్టింగ్ చెప్పాలంటే చాలా బాగుంది. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ మీ యాక్టింగ్కి. ట్రైలర్ మీకోసం నేను ఆల్మోస్ట్ ఒక 50 to 60 times చూసుంటాను, జస్ట్ మీ డైలాగ్స్. అండ్ థ్యాంక్ యూ హిమా ఫర్ ద గెస్ట్ రోల్. అండ్ సాద్ ఖాన్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు భూపాల్లో ఉన్నప్పుడు. విత్ ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఆయన చాలా బాగా టేకప్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కాకుండా ఇంకా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మై ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకన్నా అతను ఎక్కువ ఎక్సైటెడ్ ఉంటాడు చెప్పాలంటే. ఒక పోస్టర్ వచ్చినా కానీ, ఒక ట్రైలర్ వచ్చినా, లిటరలీ ఈరోజు నేను ఒక 1 hour లేట్ వస్తే తను ఈవినింగ్ 4 o'clock నుంచి వచ్చి ఇక్కడే కూర్చుంటాడు. చెప్పాలంటే ఆ టైంలో ఇంకా వేరే మూవీ అవుతూ ఉంది, బట్ స్టిల్ హీఈస్ వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ నవీన్. అండ్ రాజశేఖర్ మై ఫ్రెండ్, ఆయన చాలా సపోర్ట్ చేశారండి పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం. అండ్ మై స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ గివింగ్ మీ హ్యూజ్ సపోర్ట్. అండ్ పటేల్ రమేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్లాగే మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. మాట్లాడతారా? చాలా థ్యాంక్ యూ భరత్ గారు. అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు ఈ సినిమా తర్వాత హీరోగా నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మా మీడియా వాళ్ళు ఒక 2-3 questions అడుగుతారట మీ మీద ప్రేమతో, కాబట్టి ఒకసారి భరత్ కుమార్ గారు, మోహన్ కాంత్ గారు, వీళ్ళు నాగమహేష్ గారు మాయమైపోయారా? రండి. హీరో భరత్ గారికి. హీరో కోసం వచ్చారు మీరంతా? తర్వాత హీరోయిన్ గారిని అడుగుతాం. అంటే ఈ టైప్ పర్టికులర్ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? ఆర్మీ బ్యాక్డ్రాప్ కదా, ఏమైనా హోంవర్క్ లాంటివి ఏమైనా చేశారా? ఆల్మోస్ట్ 1 year నుంచి చేస్తూనే ఉన్నామండి. అంటే డైరెక్టర్ గారు వచ్చి ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ తీయాలనుకుంటున్నాను. సో దానికి స్టోరీ కానీ అది కానీ ఆయన లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి దానికోసం కష్టపడే చేసామండి. లొకేషన్స్ కానీ అండ్ మోర్ ఓవర్ అవుట్పుట్ ఇట్లా రావాలని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. యాక్షన్ సీక్వెన్స్లు ఒరిజినల్గా చేశారా, డూప్ ఏమైనా? యాక్షన్ సీక్వెన్సెస్ ఒరిజినల్గానే డూప్ ఏమైనా పెట్టారు? డూప్ పెట్టే అంత బడ్జెట్ మా ప్రొడ్యూసర్ అయితే ఇవ్వలేదు. అన్నీ డూప్ లేదు, స్టంట్స్ మ్యాన్ లేరు, ఫైట్ మాస్టర్ కూడా ఒకళ్ళు ఉన్నారు అంతే. సో జీవన్ కుమార్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఫైట్ మాస్టర్ కన్నా ఎక్కువ మా డైరెక్టర్ గారికే
విజన్ ఉంది. హీరో గారు అంటే ఇప్పుడు ట్రైలర్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఈవెన్ హీరోయిన్ గారి క్యారెక్టర్ సాయి పల్లవి గారిది అండ్ అమర్ మీ క్యారెక్టర్ చూస్తుంటే శివకార్తికేయన్ గారిది కనిపిస్తుంది. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అమర్ అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి శివకార్తికేయన్ గారు దానికి దీనికి ఏమీ లింక్ లేదండి. ఇది 2 years బ్యాక్. అంటే ఒక్క నిమిషం, సారీ మీరు ఒకసారి అటు తిరిగారా కొంచెం ఇంకొంచెం అటు కంప్లీట్ తిరగండి మీరు. అంటే హాఫ్ కొంచెం మీరు ఫేసింగ్ అటే ఉండండి రైట్. సో మాకు ఈ సైడ్ నుంచి చూస్తే కొంచెం శివకార్తికేయన్ లా అని అనిపిస్తున్నారు. సో ఏంటి అంటే అలాంటి స్టోరీయా లేకపోతే అమరన్ 2 ఏమైనా తీసారా? అలాంటి స్టోరీ గురించి అయితే చెప్పొద్దని చెప్పారు ఫస్ట్. ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద చేసిన స్టోరీ అండి, బేస్డ్ ఆన్ సమ్ రియల్. సో ఎవరు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సినిమాల్లోకి రావడానికి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు పర్టికులర్ గా? అంటే నా ఫస్ట్ మూవీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఇట్లా చూసేటట్టు ఉండాలి అని చూసాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అనేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ చెప్పాలంటే మై బ్రదర్. ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఇంకా చెప్పాలంటే కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు ఈ సీన్ నీది ట్రైలర్ సరిగ్గా లేదు, లేకపోతే నీ ప్రీవియస్ మూవీది ఇట్లా ఉంది, అవన్నీ ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు నన్ను. యా హీరో గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ మీద కానీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మీద కానీ వచ్చేవి చాలా అంటే పర్టికులర్ సమ్ పీపుల్కి బాగా లైక్ అవుతాయి. సో అంటే దాన్ని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చాలా గట్స్ ఉండాలి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనం టచ్ చేయాలంటే. సో ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఏంటి ఈ టైప్ చూపించిస్తే సరిపోద్ది అని అనుకున్నారా? అంటే డైరెక్టర్ గారు ఇది విజన్ గురించి నాకు తెలుసా అండి. ఆయన మీద నమ్మకంతో ఇది నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది డైరెక్టర్ గారి దగ్గర. లేదంటే ప్రీవియస్లీ నాకు ఆయన వేరే మూవీ ఆఫర్ చేశారు, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట దాని మీద. సో నేను ఆ మూవీలో విలన్ లాగా చేస్తాను, బట్ నాకు హీరో లాగా చేయాలని లేదు అని చెప్పాను. ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ ఒక మూవీ నేను ప్లాన్ చేస్తాను, అందులో నువ్వే హీరో అండ్ అది ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ ఉంటుంది, అట్లా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఎట్లా తీస్తారు ఆ మేకింగ్ గురించి కానీ ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్. అండ్ డైరెక్టర్ గారు అంటే మనకు ఒక ఛాన్స్ రావడమే చాలా ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట. సో వచ్చేటప్పుడు నిరూపించుకోవాలనుకుంటాం. సో అంటే కొత్త ఆర్టిస్టులతో వెళ్ళేటప్పుడు కొంచెం రిస్క్ అనే ఒక ఇదైతే ఉంది. సో మీరేంటి అంటే నోన్ పర్సన్స్తో వెళ్తే బాగుందేమో అని థాట్ ఎక్కడైనా అనిపించిందా? సో అంటే నేను మిలిటరీ బ్యాక్డ్రాప్ సినిమా తీసుకునేటప్పుడు ఒక పాయింట్ ఆలోచించానండి. మన స్వతంత్రం పోరాటం అయిన తర్వాత జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మనకి ఇండియన్ మిలిటరీ ఆఫీసర్లు ఎంత కాపాడుతారని మనకు తెలిసిందే, వాళ్ళకి ఎన్ని అవమానాలు జరిగేది తెలిసిందే. కొన్ని కూడా మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ చెప్పరు. సో ఇక్కడ ఏంటంటే ఒక యాక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ పెట్టారంటే ఆ యాక్టర్ కనబడిపోతున్నాడు, ఆ యాక్టర్ కనపడుతున్నా కానీ క్యారెక్టర్ కనిపించడం లేదు. సో అప్పుడు ఏమవుతుంటే ఆయన క్యారెక్టర్ కనిపించడం, యాక్టర్ నాకు స్టోరీలో యాక్టర్ కనిపించడం కొత్త వాళ్ళతో ఫ్రెష్గా వెళ్ళిపోతే అతను అంతకుముందు పేరు ఉండదు, చూసినప్పుడు క్యారెక్టర్ చూస్తారు, హీరోని చూడరు, ఆ క్యారెక్టర్ సెట్ అవుతారు కాబట్టి కొత్త వాళ్ళతో వెళ్ళడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి పర్ఫెక్ట్గా డైలాగ్ కానీ ఆ ఎమోషన్ కానీ డైలాగ్ తక్కువ చెప్పి ఆ డైలాగ్ ఎమోషన్ చెప్పగలిగే వాళ్ళు కావాలని కొత్త వాళ్ళు తీసుకున్నానండి, అందుకని తీసుకున్నాను. అండ్ హీరోయిన్ గారిని చూసుకుంటే అంటే కొంచెం తెలుగు రాడుతుంది మరి, అంటే ఆ షూటింగ్ టైంలో అయినా కొంచెం చెప్పే విధానం ఇబ్బంది అవుతుందేమో అని అనిపించలేదా? అంటే ఏదో ఒక క్వాలిటీ నచ్చి మనం తీసుకుంటాం కదా, ఈ మూవీకి ఈ అమ్మాయి యాప్ట్ అని ఎలా అనిపించింది, ఎందుకు చూస్ చేసుకున్నారు? హీరోయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఈ సినిమా వీళ్ళందరూ మధ్యప్రదేశ్లో ఉంటున్న తెలుగు వాళ్ళు, మధ్యప్రదేశ్లో ఉంటున్న తెలుగు వాళ్ళకి అక్కడ ఒక లవర్గా ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడు అక్కడ పీపుల్ అక్కడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మనం ఎంత చేసినా మన తెలుగు ఫేస్ వేరే ఉంటుంది, నార్త్ ఫేస్ వేరే ఉంటుంది. సో అక్కడ ఆ నేటివిటీ కనిపించాలి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగిందండి. हीरोइन घर की ఒకసారి మైక్ ఇస్తారా? आपको तेलुगु आता हिंदी हिंदी हाँ हिंदी हिंदी आपका पहला मूवी है या फर्स्ट मूवी है? ऑलरेडी यू एक्टेड इन अदर मूवीज आल्सो? No, this is my first movie, sir. First time debut, that too in Telugu first movie है sir. South में पहला movie है. Your experience about Telugu movie
about the dialogues also, it will be very difficult to speak, right? Like, if you know Hindi perfectly, but in Telugu, how you managed and what was the incident or funny incident, any incident in the shooting time? Like, वैसे तो the journey was very long, so everybody enjoyed it a lot. और इंसिडेंट तो बहुत क्यूट इंसिडेंट बहुत हुआ है. लाइक मुझे समझ में नहीं आता था, वैसे तेलुगु में सब कॉन्वर्सेशन रहता था, मैं हिंदी इंग्लिश में डायलॉग्स बोलती थी, बट लाइक कुछ कुछ छोटा छोटा ऐसा इंसिडेंट हुआ है कि एक्टर्स को डांटते थे तेलुगु में, बिकॉज मुझे समझ ना आए इसीलिए वो हिंदी में नहीं बोलते थे, तो मुझे थोड़ा बहुत कुछ कुछ आता था समझ में जब वो स्लैंग्स यूज करते थे. वो बहुत फनी मोमेंट था मेरे लिए. आप तेलुगु में क्या सीखे, कुछ वर्ड सीखे या कुछ लाइन तेलुगु में क्या बोल सकते हैं आप तेलुगु में, एनी लाइन? नानु नेनु प्रीतिस्तने, ये तेलुगु है क्या? फिर एक बार बोलिए. नानु नेनु प्रीतिस्तने. ये कन्नड़ा नहीं, तेलुगु में नहीं आता है. कौन सिखाया डायलॉग, डायरेक्टर सर और हीरो? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఎంత అయిందండి బడ్జెట్? 007 అంటే ఇంకా నంబర్లు యాడ్ చేశారా మీరు కూడా? ఎంత అయిందంటారు బడ్జెట్? నేనేం యాడ్ చేయలేదు. అనుకున్న బడ్జెట్ అయిందా? బడ్జెట్ అయితే నేను అనుకున్న దానికంటే 50% ఎక్కువ అయింది మ్యాక్స్. డైరెక్టర్ గారు చెప్పలేను ఇప్పుడు. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్. అన్న చెప్పండి అన్న. ఈ స్టోరీలో ఫస్ట్ హీరోని తీసుకున్నారు కదా, మీరు పర్టికులర్ గా సెకండ్ మెయిన్ లీడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సెకండ్ మెయిన్ లీడ్ ఏంటంటే ప్రతిసారి ఈ కథలో హీరోనే గెలవాలని లేదనమాట. సో ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఆ ఎదుటి టెర్రరిస్ట్ కూడా మనకంటే కూడా స్ట్రాంగ్ ఉండి ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే మనం వాళ్ళకంటే ఎక్కువ స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వనుకున్న టైంలో సో కొన్ని సందర్భాల్లో హీరో అనేటువంటి కొంచెం డల్గా ఫీల్ అవుతుంటాడు. సో ఇప్పుడు మన పక్కన మనం డల్గా ఉన్న మన ఫ్రెండ్ ఎవరైనా బూస్టప్ చేస్తే మనం ఇంకా కొంచెం మంచిగా అవుతుంది కదన్న. అలాంటి రోజులు అప్పుడు కొన్ని సీన్లలో నువ్వు ఓడిపోయే వ్యక్తి కానే కాదు అంటే మనకి లంకకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీలంకకి రాముడి సీతమ్మను చూడడానికి వెళ్ళేటప్పటికి ఆంజనేయ స్వామి పోతానన్న ఆ సత్తా తనకి తెలియదు. ఎదుటి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంత బలవంతాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్లా తను కొన్ని డిప్రెషన్లో ఈయన పోలీస్ ఆఫీసర్ ఈయన వీళ్ళు మిలిటరీ బ్యాక్డ్రాప్లో వెళ్తూ ఉంటే ఒకేసారి ఈయన కళ్ళ ముందు బ్లాస్టింగ్లో 10 మంది చనిపోతారు. నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళు ఇలా చనిపోయారు బాధపడే టైంలో ఇంకా బూస్టప్ చేసి తీసుకెళ్లే ఒక పర్సన్ కావాలి. సో సెకండ్ లీడ్గా అతను తీసుకోవడం, అతను చెప్పే విధంగా తీసుకోవడం జరిగిందండి. హీరో గారు సో మీరు తెలుగు కంఫర్ట్ తెలుగు అన్నది అంటే మీరు కరెక్ట్గా ఆ పర్సనాలిటీకి సూట్ అయ్యేలాగా అంటే మెయింటెన్స్ ఎలా చేస్తారు? డైట్ మెయింటెన్స్ కానీ లేదంటే ఆ పర్టికులర్ షార్ట్స్కి సంబంధించిన స్టిల్స్ కానీ ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా ప్రీవియస్ ఫిల్మ్స్ నుంచి కానీ ఆర్ ఎలాగా? డైట్ అండ్ ఫిజిక్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచే చేశాను. అండ్ మై ట్రైనర్ కూడా ఇక్కడే ఉన్నారు, శ్రీనివాసరావు, ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. ఫ్రమ్ ఏ లాంగ్ టైం నేను మెయింటైన్ చేస్తున్నా. అండ్ డైరెక్టర్ గారు అయితే ఫైట్స్ కానీ కంపోజిషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఒక 1-2 days ముందే ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ప్రిపేర్ చేయించేవాళ్ళు. సో ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. చూడ్డానికి తెలీదండి. కాదు మీరెందుకు ఎక్కువ సీరియల్స్ చూస్తున్నారని నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ మరొకసారి మధ్యపల్లి శ్రీనివాస్ గారికి అండ్ పటేల్ రమేష్ గారికి అండ్ సమంత గారికి అందరికీ స్పెషల్లీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియాకి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మహంకాళి బ్యానర్ లో అతి త్వరలో సినిమా థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ మా పిఆర్ఓ వీరబాబు గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. దిస్ ఇస్ యాంకర్ కృష్ణ చైతన్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.